హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ అలాగే లేటెస్ట్ రివ్యూస్ కోసం ఇంకా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బిగ్ బాస్ లో ప్రభావతి 2.0 టాస్క్ అనేది కంప్లీట్ అయింది. ఇక ఈ ప్రభావతి 2.0 టాస్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ అయితే హౌస్ మేట్స్ కి బిగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా బిగ్ వార్నింగ్ అనుకోవచ్చు. హౌస్ మేట్స్ అందరికి చాలా బిగ్ వార్నింగ్ ఇచ్చాడు. హౌస్ లో ఉంటారా, వెళ్ళిపోతారా, వెళ్ళిపోతే ఇప్పుడే వెళ్ళిపోండి అంటూ గేట్స్ ఓపెన్ చేసేసాడు బిగ్ బాస్. చాలా బిగ్ వార్నింగ్ అని అనుకోవచ్చు హౌస్ మేట్స్ కి. సో ఇదే విధంగా ప్రభావతి 2.0 టాస్క్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఈ బిగ్ వార్నింగ్ ఇస్తున్న టైంలో అభయ్ని అయితే చీఫ్ గా అయితే రిమూవ్ చేయడం జరిగింది బిగ్ బాస్. సో అభయ్ని చీఫ్ గా అయితే తీసివేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకో న్యూ చీఫ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది హౌస్ మేట్స్. సో ఇందులో భాగంగా ఆల్రెడీ మనం చూసుకుంటే నిఖిల్ టీం అయితే విన్ అవ్వడం జరిగింది కాబట్టి డైరెక్ట్ గా చీఫ్ కి కంటెండర్ గా అయితే నిఖిల్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ ఎగ్ అనేది నిఖిల్ టీం వాళ్ళకి దొరికింది కదా. సో ఈ రెడ్ కలర్ ఎగ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే ఆ రెడ్ కలర్ ఎగ్ యూస్ చేసుకుంటూ నిఖిల్ క్లాన్ లో ఉన్న టీమ్ మెంబర్స్ లో ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని చీఫ్ కంటెండర్ గా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే బిగ్ బాస్ నిఖిల్ కి ఇవ్వడం జరిగింది. సో చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ అయితే ఇచ్చాడు. చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని కూడా చెప్పుకోవచ్చు నిఖిల్ క్లాన్ వాళ్ళకి. సో ఈ విధంగా అయితే నిఖిల్ టీంలోనే ఆల్రెడీ ఒక కంటెండర్గా నిఖిలే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది చీఫ్కి. ఇంకో కంటెండర్గా కూడా నిఖిల్ క్లాన్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ బెనిఫిట్ అనేది ఆ రెడ్ కలర్ ఎగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటా, బాయ్ బాయ్ గైస్. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.